సేవా పరమావధిగా ముందుకు సాగుతూ సమాజంలోని పేదలు, బాటసారులు, నిరాశ్రయులకు అండగా నిలుస్తున్న సురక్ష ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. అన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నిర్వహించిన శీతల పానీయాల పంపిణీ కార్యక్రమం మానవత్వానికి నిదర్శనమన్నారు. ఎండల తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు చల్లని పానీయాలు అందించడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. సమాజ సేవలో ఎప్పుడూ ముందుండే సురక్ష ట్రస్ట్ కన్వీనర్ కేవి నరసయ్య సేవాభావం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. బక్రీద్ పర్వదినం మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా బెన్ సర్కిల్ సమీపంలో సురక్ష ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాలలు, కార్మికులు, ఆటో డ్రైవర్లు, నిరాశ్రయులకు శీతల పానీయాలు పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సురక్ష ట్రస్ట్ కన్వీనర్ కేవి నరసయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ, ట్రాఫిక్ ఏసీపీ వంశీధర్ గౌడ్తో పాటు పలువురు స్థానిక నాయకులు, సేవా సంస్థల సభ్యులు పాల్గొన్నారు. మండుతున్న ఎండలతో అలసిపోయి వెళుతున్న ప్రజలకు చల్లని పానీయాలు అందిస్తూ అతిథులు స్వయంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రజలు సురక్ష ట్రస్ట్ చేపట్టిన కార్యక్రమాన్ని అభినందించారు. వేసవి కాలంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు సమాజంలో సేవా దృక్పథం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. అన్న ఎన్టీఆర్ ప్రజల కోసం రాజకీయాలను వినియోగించారని, ఆయన చూపిన మార్గంలోనే ప్రజలకు అండగా నిలిచే కార్యక్రమాలు నిర్వహించడం నిజమైన నివాళని తెలిపారు. సేవా కార్యక్రమాలు కేవలం ఒకరోజుకే పరిమితం కాకుండా నిరంతరం కొనసాగాలని సూచించారు. మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే ఎంతో మంది అవసరాల్లో ఉన్న వారికి అండగా నిలవచ్చన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పేద ప్రజలకు సేవ చేయడం ద్వారా ఆయన జయంతిని అర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇక సురక్ష ట్రస్ట్ కన్వీనర్ కేవి నరసయ్య మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ సేవా స్ఫూర్తితోనే తమ ట్రస్ట్ నిరంతరం ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. భవిష్యత్తులో కూడా పేదలు, నిరాశ్రయులు, అవసరాల్లో ఉన్న వారికి అండగా నిలిచేలా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. అన్నగారి బర్త్డే సందర్భం సందర్భంగా ఈరోజు బెన్సెంట్ రాష్ట్రం అంతా కూడా మహానాడు జరుగుతుంది. ఈ బెన్ సర్కిల్లో మరి డాక్టర్ వెంకట నరసయ్య గారి ఆధ్వర్యంలో ఎవరైతే రోడ్డు మీద వెళ్తూ ఉంటారో ప్రధానంగా ఇప్పుడు మనం విజయవాడ అంటున్నాం, కానీ 1940 ఆ ప్రాంతంలో విజయవాడ పేరు బెజవాడ. బెజవాడిని ఇంకో పేరు ఏమన్నారంటే బ్లేజ్వాడ అనేవాళ్ళు. ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పి 48, 49, 50 కూడా చూసిన పరిస్థితి విజయవాడ. ఇవాళ పొల్యూషన్ కానీ ఏదైనా చెప్పండి, ఈ సంవత్సరం విపరీతమైన ఎండలు ఉన్నాయి. అసలు ముసలి వాళ్ళు, పిల్లలు బయటకు రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళకి కొంత ఉపశమనం కలిగించే దిశగా కూల్ డ్రింక్స్, ఒక లడ్డు ఇస్తే రోడ్డు మీద వెళ్ళే ప్రయాణికులు కానీ, పనిచేసే కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ, వేరే రకమైన ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకుంటారు. వాళ్ళకి ఏదో కొద్దిగా గొప్ప మనం చేసినట్టు ఉంటుందని చేసిన ఈ సహాయాన్ని మరి తెలుగుదేశం పార్టీ తరఫున చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆయన సేవలను గుర్తిస్తుంది. అలాగే సామాజికంగా మనం కూడా ఈరోజు విజయవాడలో చాలామంది మజ్జిగ, మంచినీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సమ్మర్లో ఇది విజయవాడకు ఒక ప్రత్యేకత ఉంది. దీన్ని ఇలాగా కొనసాగించాలని చెప్పి ఎవరైతే కొంత ప్రజల సేవ చేయాలనుకుంటారో వాళ్ళందరూ అల్లా అయినా, అన్నగారైనా, యశుప్రభు అయినా, చంద్రబాబు గారైనా B4 పెట్టారు. చంద్రబాబు ఏదైనా కానీ ప్రజలకు సేవ చేయమనే కదా. కాబట్టి ఆ సేవ మార్గంలో మనం నడుద్దామనే ఉద్దేశంతో ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు, మన చేతనైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నామండి. ఇట్లాగే ఈ కార్యక్రమాలు ముందు ముందు ఇంకా ఎక్కువ చేద్దామనే ఉద్దేశం మాకు ఉంది, దేవుడు సహకరిస్తే. జై సురక్ష, కేవి నరసయ్య, విజయవాడ. బక్రీద్ శుభాకాంక్షలు అందరికీ, మీడియా సోదరులకు అందరికి కూడా అన్నగారి జన్మదిన శుభాకాంక్షలు. మరి ఈ రోజున ఏదైతే రాష్ట్రం అంతా పండుగ జరుపుకునే మహానాడు కార్యక్రమంలో ఏదైతే గతం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ ఉందో ఆ ఆనవాయితీని పురస్కరించుకుని ఈరోజు మహానాడులో అన్నగారి జన్మదిన వేడుకలు రాష్ట్రం అంతా ఒక పండుగగా జరుపుకున్నారు.
అదే సందర్భంగా మరి ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం, ఆ తర్వాత లోకేష్ గారు ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు తీసుకున్నారో ఇది మొదటి మహానాడు. దీన్ని పెద్దగా మరి నెల్లూరులో జరుపుకుందాం అనుకున్నాం. కొన్ని ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు దీన్ని ఎక్కడికక్కడ రాష్ట్ర స్థాయిలో జరుపుకోవాలని దాదాపు 1824 కష్టల పరిధిలో ఈ రోజున ఎక్కడైతే జూమ్ మీటింగ్ ఉందో రాష్ట్రంలో ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు పాల్గొని ఏదైతే మా లోకేష్ బాబు గారు చెప్పారు, ఆయన ఇచ్చిన ఆదేశం మేరకు చంద్రబాబు గారు దాని మీదకు క్లస్టర్స్గా అందరం కష్టపడి పనిచేస్తూ రాష్ట్రాన్ని రానున్న రోజుల్లో ఇంకా ముందుకు తీసుకెళ్లాలి లోకేష్ బాబు నాయకత్వంలో. అలాగే ఏదైతే రాష్ట్ర అభివృద్ధి 5 ఏళ్ళు పోగొట్టుకున్నామో 5 ఏళ్ళు మరి మనం చూసాం, రాక్షస పాలన చూసాం, నరకం అనిపించాం అందరూ. కనుక ఏదైతే రానున్న కాలంలో కూడా 29లో కూడా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు తపంతో ఉన్నారు. ఏదైతే ఒక 5 ఏళ్ళు మనం నష్టపోయామని ప్రజలు ఈరోజు తెలుసుకుని మరి గతంలో చూసిన పరిపాలనని ఇంకా దగ్గరికి రానియొద్దు, ఆంధ్ర రాష్ట్రం నుంచి కోరేయాలని ప్రజలు ఉత్తకంఠంతో ఉన్నారు. కనుక రానున్న రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారం వస్తుంది, రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందిందని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ మా బిజీ సెంటర్లో కేవీ నర్సయ్య గారి ఆధ్వర్యంలో అన్నగారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఇక్కడ పేదలందరికీ డ్రింక్స్ కానీ అలాగే లడ్డూలు ఇవన్నీ పంపిణీ చేస్తూ ఈ యొక్క నర్సయ్య గారిని